ఆ విజువల్స్ చూస్తే నిజంగా చాలా బ్యాడ్ ఇన్సిడెంట్. అలా చేయాల్సిన రైతుకైతే కడుపు తరుక్కుపోతుంది. ఇప్పుడు ఎవరు నిజంగా రైతు ఎవడు ఆ పని చేయడు కదా. రైతు అట్లా పారబోసుకుంటాడా? ఒక బ్యాగ్ పారబోస్తాడు, 2 బ్యాగులు పారబోస్తాడు, ట్రక్కులు తెచ్చి పారబోస్తాడా అండి? నిజంగా రైతు ఎవరన్నా ఆ పని చేస్తాడా? ఏ రైతు ఆ పని చేయడు. జగన్మోహన్ రెడ్డి గారు రైతు కాదు కాబట్టి, లేదా ఆ పార్టీలో ఎవరైతే ఆ పని చేయించినటువంటి వాళ్ళు రైతు కాదు కాబట్టి వాళ్ళు ఇట్లాంటివైనటువంటి నిస్సిగ్గుతో కూడినటువంటి పబ్లిక్ స్టంటు, మీడియా స్టంటు, ఈవెంట్ పాలిటిక్స్ చేయటం కోసం వాళ్ళు చేసినటువంటి చర్య. నిజంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ రైతు అయినా సరే ఆ పని చేస్తారా? చేస్తే 2 బ్యాగులు తెచ్చి పోస్తారు. సార్ చూడండి పాడైపోయినాయి, మేము ఇది చేస్తాం. పచ్చికాయలు తెచ్చి వాటిని తీసుకొచ్చి అట్లా రోడ్ల మీద పోసి తొక్కిచ్చడం చూడండి. వాళ్ళు అసలు ఏమన్నా అర్థం ఉన్నవాళ్ళేనా? అవి తినడానికి కూడా పనికి రాకుండా చూడండి ఎట్ట తొక్కిచ్చారు. దీని వెనక ఏమన్నా ఆకాయలు, మళ్ళీ దాని వెనక మళ్ళీ ట్రక్కులు, వీడు పోసుకుంటా పోతుంటాడు, వెనక మళ్ళీ ఇంకో ట్రక్కులు పోసుకుంటా వాటిని తొక్కించుకుంటా ఆ తొక్కే విజువల్స్ అయినా అది చేయటం ఏందండి ఇది? ఈవెంట్ పాలిటిక్స్ కాక ఇప్పుడు మనం పెళ్ళి అంటే పెళ్లి కొడుకు వస్తూ ఉంటే తీసుకొస్తూ ఉంటే ముందుగా ఏంది కొట్టేవాళ్ళు, లేదా వాటికి బ్యాండ్ బాజాలు, లేక ఒక స్టంటు దానికి మ్యూజిక్ వేసేవాళ్ళు, లేకపోతే నృత్యం చేసేవాళ్ళు. ఇప్పుడు ఏదో కొత్త రకరకాలుగా ఈవెంట్ క్రియేట్ చేస్తుంటారు. పెళ్లి కూతురుని ఏమన్నా మోసుకొని తీసుకురావటం, ఆ ముందు డ్యాన్సులు వేపించడం, ఇట్లా రకరకాలుగా చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తూ ఉంటే రైతులు పండించినటువంటి పంటను ఆ పంటకి విలువలైనటువంటి పరిస్థితిని క్రియేట్ చేస్తున్నా అని చెప్తూ ఆ రకంగా తొక్కిచ్చి ఆ రకంగా చేసి ఏం ఆనందం పొందారు? నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినందువల్ల మావిడి దాని న్యాయమైన జరిగిందా? లేదు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చెయ్యాలి అని అనుకుంటే ఆయన దగ్గర ఈ భారతదేశంలోనే అత్యంత సంపన్నవంతమైనటువంటి ముఖ్యమంత్రిగా గతంలో రికార్డు ఎక్కారు. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రిగా అత్యంత సంపన్నమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. 10 కోట్ల రూపాయలు ఇవ్వమనండి ప్రభుత్వానికి, లేదా అక్కడ ఉన్నటువంటి మార్కెట్ యార్డ్కి రైతులకు గిట్టుబాటు ధర కల్పించే నిమిత్తం. నా దగ్గర ఇప్పుడు ఆయన దగ్గర విపరీతమైన సంపద ఉంది కదా, ఒక 10 కోట్ల రూపాయలు ఇవ్వమనండి. 10 కోట్ల రూపాయలు ఇచ్చి ఆయన స్పాన్సర్ చేయమనండి. ఎంత గౌరవంగా ఉండిద్ది, ఎంత గొప్పగా ఉండిద్ది. జగన్మోహన్ రెడ్డి గారు 10 కోట్లు దానం చేస్తే చూడాలని నాకు కూడా చాలామందికి చాలా ఉబలాటంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆయన చేతితో దాన ధర్మాలు చేయటం చూడాల. నిజంగా ఇట్లా రైతుల కన్నా చేయమనండి, పుణ్యం వచ్చింది. ఆయన నిజంగా 10 కోట్లు రైతులకు ఇస్తే ఆయనకి కావాల్సినంత పబ్లిసిటీ వస్తుంది, కావాల్సినంత ప్రజల్లో ఆదరణ లభిస్తుంది. చేయమనండి 10 కోట్లు దానం. అంతేగాని పంట తెచ్చి రోడ్డు మీద బొట్టు తొక్కిచ్చి అసలు అర్థం లేని పనులు చేయాల్సిన అవసరం లేదు. పాలిటిక్స్ చేసుకోండి, దానికి తప్పులేదు. కానీ ఇంత దిగజారిపోయి రాజకీయాలు చేయాల్సినటువంటి అవసరం అయితే లేదేమో అనిపిస్తుంది. ఒకసారి సరే ఆయన వెళ్ళారు, ఆ బయట కూడా ఉంటుంది, ఒకసారి బయట ప్లే చేయండి. ఇక్కడ ఉన్న వాళ్ళు రాష్ట్రంలో 62% మంది వ్యవసాయం మీద బతుకుతా ఉన్నారు. చిత్తూరు జిల్లాలో వ్యవసాయం మీద బతికే వాళ్ళు దాదాపు 80% మంది. మరి వీళ్ళందరినీ ఈ మాదిరిగా తలబగలు కొట్టి దాదాపుగా 1200 మందిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. లాఠీ చార్జ్ చేశారు. వీళ్ళు పోలీసులా మనుషులు చిత్తూరు జిల్లా వైఎస్ఆర్సీపీ సెక్రటరీ ప్రకాష్ రెడ్డి 25 ఎకరాలు మ్యాంగో తోట యజమాని మేము 12 రూపాయలు పెడితే అమ్మేశాడు. 4-5 ట్రాక్టర్లే ఆ తోటలో పెట్టుకున్నాడు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి కారు తోట ముందుకు వచ్చిందో పురుగుల్లాగా 5 ట్రాక్టర్లు వచ్చాయి. రోడ్డు మీద మామిడికాయలన్నీ కింద పోశారు. ఈ 5 ట్రాక్టర్లు శేఖర్ రెడ్డి అని చెప్పి తింబోజీపాలెం ఎక్స్ వైపీసీపీ సర్పంచ్. జగన్మోహన్ రెడ్డి గారి వాహనం వచ్చినప్పుడు నా ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఇవి రోడ్డు పైన మీరు వేయాలని చెప్పి 2 ట్రాక్టర్ డ్రైవర్లు మొయ్యుద్దీన్ అక్బర్, ఉదయ్ కుమార్ కిలారి వీళ్ళిద్దరు కూడా పోలీస్ కస్టడీలో ఉన్నారు. వాళ్ళు ఒప్పుకున్నారు. ఈ విధంగా ట్రయల్ రన్ గా ప్రిపేర్ అయ్యి ఈ దేవేంద్ర అనే ఒక అడ్వకేట్ ఇతను మామిడికాయల్ని తుంబలాపాలెం అనే ఊరు నుంచి సేకరించి ఆ సరుకును అక్కడ తీసుకొచ్చి లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించడానికి కోసమే ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. భయభ్రాంతులు చేయడానికి, రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితి నెలకొంది, లా అండ్ ఆర్డర్ సమస్య ఉందని చూపించడానికి కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. అయితే వాళ్ళు ప్రీ ప్లాన్ గా ఆర్కెస్ట్రేటెడ్ గా చేశారు.
ఆయన కారు అక్కడ వస్తుంది. ప్రకాష్ రెడ్డి 25 ఎకరాల తోటలోంచి కరెక్ట్గా 5 ట్రాక్టర్లు వస్తున్నాయి. ఎంత దారుణంగా ఆర్కెస్ట్రేటెడ్గా కావాలని వాళ్ళ ట్రాక్టర్లు ఆ తోటలోంచి వస్తూ కింద వేస్తే, అలాంటి మామిడి పండ్లను తొక్కి వాళ్ళ కార్యకర్తలు తొక్కిచ్చి ముందుకెళ్తా ఉన్నారంటే ఇట్లాంటి పార్టీ ఉండటమే ఈ రాష్ట్రంలో చాలా బాధాకర విషయం. సార్ మంత్రులందరూ ఒకటే మాట చెప్తున్నారు, ప్రీ ప్లాన్డ్గా చేశారు. మొత్తానికి మంత్రులు స్పందించారు. మామూలుగా ఇప్పుడు ఈ మంచి ప్రభుత్వంలో ఆ మంత్రులందరూ స్పందించడానికి మామూలుగా 2-3 రోజులు పట్టింది. దానికి మళ్ళీ ఆదేశాలు వచ్చి వాళ్ళు మాట్లాడి పాపం వాళ్ళు ఇవన్నీ చేసేటప్పటికి ఎట్నో ఈరోజు 3 మంత్రులు కూర్చొని, 3 కూడా ముఖ్యమైన మంత్రులు కూర్చొని మాట్లాడి ఇది ఇట్లా జరిగిందని చెప్పి వీడియో వేసి ప్రజెంట్ చేశారు. నిజంగా వెంటనే చెప్పాలి అనేటువంటి భావన కలిగింది. ఏది సంవత్సర కాలం తర్వాత ఎప్పటికప్పుడు ఏ అంశం ఉంటే ఆ అంశంలో వాస్తవాలను తెలియజేయాల్సిన బాధ్యత రాష్ట్ర మంత్రివర్గానికి ఉంటుంది. బట్ కాకపోతే అది డిలే అయిపోతే నిజం గడప దాటేలోపు అబద్ధం మొత్తం ప్రపంచం అంతా తిరిగి వచ్చింది. అందుకని వీళ్ళు పాపం నిజం చెబుదాం అనుకుంటే అబద్ధం తిరిగి వచ్చేసి ఉంటుంది. అందుకని వీళ్ళు వెంటనే ఎప్పుడైనా ఏ సందర్భంలో అయినా సరే వెంటనే వీళ్ళు వాస్తవాలను కూడా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేయటం అనేటువంటిది వాళ్ళ బాధ్యత.